కప్ప చెప్పిన గొప్ప కథ. ఒక కప్పను ఒక నీళ్ల గిన్నెలో ఉంచి ఆ గిన్నెను పొయ్యి మీద ఉంచితే కాసేపటికి నీళ్లు కొంచెం వేడి అవ్వడం మొదలవుతుంది. ఆ నీళ్ల వేడికి తగ్గట్టుగా కప్ప తన శరీర ఉష్ణోగ్రతను మార్చుకుంటుంది. ఇంకొంచెం సేపు తర్వాత నీళ్లు ఇంకా ఎక్కువ వేడి అవుతాయి. అప్పుడు కూడా కప్ప తన శరీర ఉష్ణోగ్రతను నీటి వేడికి తగ్గట్టుగా మార్చుకొని నీటి వేడిని తట్టుకుంటుంది. ఇలా కొన్నిసార్లు జరిగిన తరువాత ఇక నీళ్లు పూర్తిగా మరిగినంత స్థితికి చేరాక కప్ప తన శరీర ఉష్ణోగ్రతను ఇంకా మార్చుకోలేదు. ఇక అప్పుడు కప్ప నిర్ణయించుకుంటుంది నీళ్ల గిన్నెలో నుంచి ఇక బయటకు దూకేద్దాము అని. కానీ దూకలేకపోయింది. ఎందుకంటే అప్పటి వరకు శరీర ఉష్ణోగ్రతను మార్చుకుంటూ నీటి వేడిని భరించడంలోనే కప్ప తన శక్తి అంతా హరించుకుపోయింది. వేడి నీళ్ల గిన్నెలో నుంచి దూకే శక్తి లేక నీరసించి పడిపోయింది. కాసేపటికి కప్ప చనిపోయింది. కారణం వేడి నీళ్ళ లేక కప్ప? కారణం వేడి నీళ్ళ కానే కాదు. ఎప్పుడు గిన్నెలోంచి దూకాలో సరైన సమయంలో సరైన నిర్ణయం కప్ప తీసుకోలేకపోయింది. అదే అసలైన కారణం. మనుషులతో పరిస్థితులతో సర్దుకుంటూ బతకడం జీవితానికి చాలా అవసరమే. కానీ శారీరకంగానో మానసికంగానో ఆర్థికంగానో ఆచారాల పేరుతోనో నమ్మకాల పేరుతోనో భావాల పరంగా బలహీన పరుస్తూనో ఒకరు లేదా కొందరు మరొకరిని ఇబ్బంది పెడుతుంటే బాధ పెడుతుంటేనో కొంతకాలం కొంత హద్దు వరకు భరించినా పర్వాలేదు. కానీ అదే పద్ధతి ఇరువైపుల వారికి ఒక మార్చుకోలేని అలవాటుగా మారినప్పుడు బాధపడేవారు ఎల్లకాలం భరిస్తూ ఉండి బలైపోవడం మంచిది కాదు. సరైన సమయంలో బాధ నుండి తనను తాను రక్షించుకోవడం, బాధాకర పరిస్థితులకి బాధ పెట్టే మనుషులకి దూరంగా వెళ్ళడం అనేది సహజ సిద్ధంగా నేర్చుకోవాల్సిన ఆత్మరక్షణ. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూస్తూ సమయం ముగిసిపోయే వరకు ఉండి బలైపోయే కంటే సమయం ఉన్నప్పుడే కళ్ళు తెరుచుకొని ధైర్యంగా సరైన శక్తి ఉన్నప్పుడే సరైన నిర్ణయం తీసుకోవడం అనేది మంచి జీవితానికి చాలా అవసరం. ఈ వీడియో పైన మీ స్పందన కింద కామెంట్లో తెలియజేసి లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో అయిపోగానే ఈ ఛానల్లోని పాటలను కూడా చూసి ఎంజాయ్ చేయండి. Thank you for watching Aavas TV.